వెల్కమ్ టు కరీం సార్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో 10th క్లాస్కి సంబంధించిన ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. వాటిలో ఫస్ట్ క్వశ్చన్, ది ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 306. ఫైండ్ ది ఇంటీజర్స్. మన ఈ క్వశ్చన్లో కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ గురించి అడిగాడు. అసలు కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి? కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అంటే పక్క పక్కనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 ఇవి 4 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్. ఇప్పుడు చూడండి, దీనికి డిఫరెన్స్ ఎంత ఉందో. 1కి 2కి 1, 2కి +1 యాడ్ చేస్తే 3, 3కి +1 యాడ్ చేస్తే 4, అంటే డిఫరెన్స్ 1 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ x అనుకున్నా నేను, దాని తర్వాత నెంబర్ ఏమొచ్చింది? x + 1. ఇప్పుడు ఆ 2 నెంబర్స్ని నేను x, x + 1 అనుకుంటున్నా. లెట్ ది 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ x, x + 1. వాడేమన్నాడు? ఈ 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ 306 అన్నాడు. ప్రొడక్ట్ అంటే ఇంటూ ఏగా, x × x + 1 = 306 అని వాడిచ్చాడు. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. x × x, x² + x × 1, x = 306. ఈ 306ని ఇటు తీసుకొద్దాం. +306 ఇటు వస్తే -306. ఇప్పుడు దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దీనికి మనం ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, మనం 306ని మనం ఎలా రాసుకోవచ్చు? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 15, 3, 5, 1, 2, 3 6, 6, 51. డిఫరెన్స్ మనకి 1 రావాలి. 1 వస్తుందో లేదో చూడండి, రాట్లా. మళ్ళా చేద్దాం దీన్ని. 3, 7, 2, 3 6, 6, 3 18. ఇప్పుడు చూడండి, 18, 70 డిఫరెన్స్ 1 ఉంది. కాబట్టి మనం 306ని 18 × 17గా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ +1 ఉంది, మనకి +1 రావాలి. అప్పుడు దీన్ని 18x - 17xగా రాసుకోవచ్చు. x² x ప్లేస్లో 18x - 17x -306 = 0. ఇప్పుడు చూడండి, దీంట్లో నుంచి x కామన్ తీద్దాం. x కామన్ తీస్తే x + 18. ఈ రెండింటిలో నుంచి -17 కామన్ తీద్దాం. x + 18. ఇప్పుడు x + 18 కామన్ తీయండి. x + 18 కామన్ తీస్తే ఇంకేం మిగిలింది? x - 17 = 0. x + 18 = 0. x +18 అంటే వస్తే -18. x - 17 = 0. -17 అంటే వస్తే +17. ఇప్పుడు చూడండి, మనకి x 2 వాల్యూస్ వచ్చాయి. ఒకటి పాజిటివ్ వాల్యూ వచ్చింది, ఇంకొకటి నెగిటివ్ వాల్యూ వచ్చింది. వాడేమన్నాడు మన క్వశ్చన్లో? పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాడు. కాబట్టి x = 17. దాని తర్వాత నెంబర్ ఏమైంది? x + 1 = 17 + 1 = 18. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్, సమ్ ఆఫ్ whose స్క్వేర్స్ ఈజ్ 365. సేమ్ మనం ఫస్ట్ క్వశ్చన్ చేసినలాగే సెకండ్ క్వశ్చన్ కూడా. కాకపోతే ఫస్ట్ క్వశ్చన్లో ప్రొడక్ట్ అన్నాడు, సెకండ్ క్వశ్చన్లో సమ్ అంటున్నాడు. ఫస్ట్ మనం 2 పాజిటివ్ కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ని x, x + 1 అనుకుందాం. లేనిది 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ x, x + 1. వాడేమంటున్నాడు ప్రాబ్లంలో? సమ్ ఆఫ్ whose స్క్వేర్స్ ఈజ్ 365. అంటే మనం ఈ రెండింటిని స్క్వేర్ చేసి ప్లస్ చేస్తే 365 వస్తుందంట. ఓకే,
ఈ రెండింటిని స్క్వేర్ చేసి ప్లస్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 365. దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 ఈక్వల్ టు 365. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2x. ఈ 365 తీసుకొద్దాం. ఇది తీసుకొస్తే మైనస్ 365 ఈక్వల్ టు 0. చూడండి 2x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 365 నుంచి ప్లస్ 1 పోతే మైనస్ 364 ఈక్వల్ టు 0. ఈ అన్నింటిలో 2 కామన్ తీద్దాం. 2 కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 182 ఈక్వల్ టు 0. ఇటుని అటు తీసుకెళ్దాం. అటు తీసుకెళ్తే 0/2 ఇది 0/2 అంటే 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 182 ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మనం దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేద్దాం. 182 2 టేబుల్లో పోయిందిగా. ఇది 2 9s 2 1s. నెక్స్ట్ 7 టేబుల్లో పోయింది చూడండి. 7 13s. ఇప్పుడు మనం 182 ఎలా రాసుకోవచ్చు? 7 14 ఇంటూ 13గా రాసుకోవచ్చు. బట్ మనకి డిఫరెన్స్ ఎంత ఉండాలి? ఇక్కడ +1 రావాలి. ఈ రెండు మైనస్ చేయండి, +1 వచ్చింది. అంటే అప్పుడు మనం ఎక్స్ని ఎలా రాసుకోవచ్చు? 14x మైనస్ 13xగా రాసుకోవచ్చు. ఈ ఎక్స్ ప్లస్ మనం ఈ రెండు రాసుకున్నాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 14x మైనస్ 13x మైనస్ 182 ఈక్వల్ టు 0. చూడండి ఈ 2 నెంబర్స్ నుంచి ఎక్స్ కామన్ తీద్దాం. ఎక్స్ కామన్ తీస్తే ఎంత ఉంటుంది? ఎక్స్ ప్లస్ 14. ఈ రెండింటిలో నుంచి మైనస్ 13 కామన్ తీద్దాం. మైనస్ 13 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 14 ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ 14 టు ఎక్స్ మైనస్ 13 ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ 14 ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 14. ఎక్స్ మైనస్ 13 ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 13 అంటే ప్లస్ 13. ఇక్కడ మనకి ఎక్స్ 2 నెంబర్స్ అయితే రావడం జరిగింది. బట్ వాడు క్వశ్చన్లో ఏమన్నాడు? మనకి పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాడు. కాబట్టి మనం పాజిటివ్ వాల్యూనే తీసుకోవాలంటే ఎక్స్ ఈక్వల్ టు 13 తీసుకోవాలి. ఒక నెంబర్ ఎక్స్ ఈక్వల్ టు 13, ఇంకో నెంబర్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 13 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 14. ఆ 2 నెంబర్స్ 13 14. నెక్స్ట్ క్వశ్చన్, డిటర్మైన్ ఏపీ హూజ్ థర్డ్ టర్మ్ ఈజ్ 5 అండ్ 7th టర్మ్ ఈజ్ 9. ఇక్కడ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదండి. ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. మన ఈ ప్రాబ్లంలో వాడు ఏపీని డిటర్మైన్ చేయమంటున్నాడు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ని డిటర్మైన్ చేయమంటున్నాడు. మనకి ఏపీ స్టాండర్డ్ ఫామ్ ఇది జనరల్ ఫాము ఏ కామా ఏ ప్లస్ డి కామా ఏ ప్లస్ 2d కామా ఏ ప్లస్ 3d అండ్ సో ఆన్. అంటే మనం ఏపీని డిటర్మైన్ చేయాలంటే మనకి ఏ కావాలి అండ్ డి కావాలి. ఏ అంటే ఫస్ట్ టర్మ్, డి అంటే కామన్ డిఫరెన్స్. కానీ మనకి వీడు ఇక్కడ ఏమి ఇచ్చాడు? థర్డ్ టర్మ్ 7th టర్మ్ ఇచ్చాడు. థర్డ్ టర్మ్ అంటే ఏ3 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 5. తర్వాత 7th టర్మ్ ఏ7 ఈక్వల్ టు 9. ఏ3ని మనం ఎలా రాసుకోవచ్చు? ఏ ప్లస్ 2d ఈక్వల్ టు 5. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. తర్వాత 7th టర్మ్ ఏ7 ఎలా రాసుకోవచ్చు? ఏ ప్లస్ 6d ఈక్వల్ టు 9. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2ని సాల్వ్ చేద్దాం. సాల్వ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 ఏ ప్లస్ 2d ఈక్వల్ టు 5, ఏ ప్లస్ 6d ఈక్వల్ టు 9. ఈ రెండింటిని సపరేట్ చేద్దాం. ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్. ప్లస్ 2d మైనస్ 6d అంటే మైనస్ 4d ఈక్వల్ టు ప్లస్ 5
మైనస్ 9 మైనస్ 4 మైనస్ మైనస్ క్యాన్సిల్. ఈ 4 అటు తీసుకెళ్దాం, ఇటు మల్టిప్లై చేస్తుంది, అటు వెళ్తే డివిజన్లోకి వెళ్ళింది. 4/4 4/4 అంటే డి ఈక్వల్ టు 1. ఈ డి వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ డి ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 1 a + 2d = 5. ఏ ఎంత, ఏ మనకు తెలియదు కదా, a + d 1 = 5. 2 × 1 2 = 5 + 2 నేను తీసుకెళ్ళండి. +2 అంటే వెళ్తే -2 ఇది 5 - 2. a = +5 నుంచి -2 పోతే 3. ఇప్పుడు ఏపీ డిటర్మైన్ చేద్దాం. a + d a + 2d a + 3d అండ్ సో ఆన్. ఏ ఎంత వచ్చింది మనకి 3 3 + 1 3 + 2 × 1 3 + 3 × 1 అండ్ సో ఆన్. 3 + 1 4 3 + 2 × 1 2 3 + 2 5 3 + 3 6 and so on. AP. Therefore, AP equal to next question, fourth question. Prove that square root of 1 + sin a by 1 - sin a equal to secant a plus tan a అని మనం ప్రూఫ్ చేయాలి. LHS తీసుకుందాం. 1 + sin a by 1 - sin a స్క్వేర్ రూట్. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఏం చేద్దాం అంటే మనం డినామినేటర్ని రేషనలైజేషన్ చేద్దాం. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనం ప్లస్తో రేషనలైజేషన్ చేద్దాం. ఇంటూ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 1 + sin a ఇంటూ బై 1 + sin a. చూడండి ఇక్కడ 1 + sin a ఇంటూ 1 + sin a 1 + sin a హోల్ స్క్వేర్ బై ఇక్కడ చూడండి a - b ఇంటూ a + b ఫార్ములా a - b ఇంటూ a + b ఈక్వల్ టు a² - b². a ప్లేస్లో 1 ఉంది, b ప్లేస్లో sin a ఉంది. అంటే a² అంటే 1² - sin² a మొత్తానికి స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ అనేది న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్లో ఉంది. సపరేట్గా రాసుకుందాం. 1 + sin a హోల్ స్క్వేర్ బై 1² అంటే 1 - sin² a స్క్వేర్ రూట్. ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. దట్ ఈక్వల్ టు 1 + sin a బై ఇక్కడ మనం 1 - sin² a ప్లేస్లో cos² a రాసుకోవచ్చు కదా. మనకి ఐడెంటిటీ ఉంది. sin² a + cos² a ఈక్వల్ టు 1. sin² a అంటే పంపించండి. cos² a ఈక్వల్ టు 1 - sin² a 1 - sin² a ప్లస్ మనం cos² a రాసుకోవచ్చుగా. రాసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇంకేం మిగిలింది 1 + sin a బై cos a. న్యూమరేటర్లో 2 టర్మ్స్ ఉన్నాయి. 2 టర్మ్స్కి డినామినేటర్ cos a ఒకటే. సపరేట్గా రాసుకున్నాం. 1/cos a ప్లస్ sin a బై cos a. 1/cos a అంటే secant a ప్లస్ sin a బై cos a అంటే tan a. Next important question. Write the formula to find mode of grouped data and explain its terms. మనకి ఈ క్వశ్చన్లో మోడ్ ఫార్ములా రాసి అందులో ఉన్న టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. ఓకే, మనం గ్రూప్డ్ డేటా కనుక్కోవడానికి ఫార్ములా ఉంది ఇక మోడ్ ఈక్వల్ టు ఫార్ములా L + f1 - f0 బై 2f1 - f0 - f2
ఇంటూ హెచ్. ఇప్పుడు ఈ టర్మ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ ఎల్ ఈక్వల్ టు, ఎల్ అంటే లోయర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్, లోయర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్. తర్వాత హెచ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ది మోడల్ క్లాస్ ఇంటర్వల్, తర్వాత F1 ఈక్వల్ టు, F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్. తర్వాత F0 ఈక్వల్ టు, F0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ ది మోడల్ క్లాస్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ అంటే మోడల్ క్లాస్ పైన, ప్రిసీడింగ్ ది మోడల్ క్లాస్. నెక్స్ట్ F2 ఈక్వల్ టు, F2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ సక్సీడింగ్ ది మోడల్ క్లాస్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ సక్సీడింగ్ ది మోడల్ క్లాస్.